పుష్ప డైలాగ్ మాకేమని పుష్ప తగ్గేదే లేదని ఇట్టానంటే నేను కూడా అంటానండి, చిన్నపిల్లవాడు కూడా అంటానండి. ఆడు ఇంతే ఉన్నాడండి బుడాగాడు. అట్టుండి అంటే ఇలా అమ్మండి అన్నా కూడా దానికి ఒక ఇది ఇలా అంటే కత్తి అలా లేసి ఇట్ట రావాలి, వస్తే పీక తెగిపోవాలి. అట్లా అదే తగ్గేది లేదంటారు. కానీ గింత ఉండి నేను ఇట్టా అంటే ఎట్లా అండి? మనిషి తగ్గట్టు మాట్లాడాలండి, మనిషి తగ్గట్టు డైలాగ్ ఇవ్వాలి. ఏదో ఎరగబార్లా నీకు డబ్బు ఉంది, ఆదా ఉంది, లేకపోతే డైలాగ్స్ నచ్చలేదండి, నాకు నచ్చలేదు. అవన్నీ ఇంటం కూడా వేస్ట్. ఇట్లా ఎగిరితే ఎప్పుడు చూసినా కానీ మా ఇంట్లో పోలీస్ కుక్క ఒకటి ఉంది, ఆ కుక్క కూడా పనికిరాడండి నాకు నచ్చితే. అల్లు అర్జున్ గారు అమ్మవారు గెటప్ లో ఫైట్ ఉంది కదా, ఎలా అనిపించింది? అమ్మవారు గెటప్ లో ఫైట్ అని అమ్మవారి గురించి నేను నిలువిస్తా కాబట్టి అమ్మవారు నచ్చుతా. ఎందుకంటే దుర్గమ్మని అంటే నాకు ఇష్టం, అమ్మవార్లు ఎవరైనా నాకు ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ చేయటం అమ్మవారికి అవమానం. అమ్మవారి పేరు తీసేశాడు. బాగుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఏం బాగుందండి బాగోవటం? ఇదిగో అల్లు అర్జున్ది కాకుండా ఒక అమ్మవారు చేశాడు అని అంటే, వేరే వాళ్ళు వేసారంటే ఆడవాళ్ళలో లేడీసుల్లో హీరోయిన్లో రమ్యకృష్ణ వేసిందంటే, ఈ రోజా వేసిందంటే, వీళ్ళందరూ వేసారంటే అదొక బెస్ట్. కానీ ఇతను వేసాడంటే మరి అది నాకేం న్యాయం అనిపించలేదు. పుర్రెలు అరగుండుతో కనిపించాడు కదా, ఎలా అనిపించింది? పుర్రెలు అరగుడు చేపించుకున్నా, గోసి పెట్టుకున్నా, మొత్తం ఇప్పుకున్నా, కడారి లేకపోయినా అతను మాత్రం నచ్చేదేలే, నచ్చేదేలే, తగ్గేదేలే అన్నట్టు మేము నచ్చేదేలే. ప్రపంచం కూడా ఏంటంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ మొహం చూసి వాళ్ళ నాయన ఇంకా వాళ్ళ తాత చిన్నోడైనా సరే అల్లు రామలింగరావు ఆయనకున్న డైలాగులు అతని వల్ల ఇది వచ్చింది. కానీ ఇతని కాడి నుంచి వచ్చిందండి బాబు. అంటే ఇప్పుడు ఇతనికి యాడ్ నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు అంతమంది ఎలా వచ్చారు? మీకు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లేకుంటే 12 లక్షల మంది ఎలా వచ్చారు? ఒక గ్రౌండ్ నిండిపోయింది కదా ఒక అభిమానులతో. ఇదిగో ఇంట్లో ఫ్యామిలీని నేనుంటే నేను ఫ్యామిలీని 10 మందికి నేను ఒక 400 మందికి ఇల్లు లేవని చెప్పేసి గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యామిలీని మొత్తం అరే పలాని రాణి గారి ఫ్యామిలీ అంటే వీళ్ళ గురించి వాళ్ళలో అందరిని అభిమానించాలని అట్టనే వాళ్ళ ఫ్యామిలీ ద్వారాగా తను అభిమానించిపోవడం తప్పితే వేరేం లేదు. ఓవరాల్ గా రష్మిక మందన ఇలా కాళ్ళతోటి తగ్గేదిలే అంటాడు కదా, ఇంట్లో గడ్డ మీద ఎలా ఉంది? కాళ్ళతోటి ఏమండి గడ్డాన్ని కాలుతో అనుకుంటారండి? గడ్డాన్ని పవిత్రంగా ఏదో పెంచుకున్న, మరి పవిత్రంగా భగవంతుడి గురించి పెంచుకున్నాడు కదా, మరి దాన్ని కాలుతో తగ్గేదే లేదే అని అంటే అది కరెక్టా అండి? ఇది కరెక్ట్ కాదు కదా. భార్యని విలువ ఇస్తున్నాడు కదా మరి సినిమాలో. భార్యని ఇలువీయటం అనేది అని అంటే, భార్యనికి ఇలువీయపోతే ఇలువిచ్చినట్టు నటించటం అండి. రియల్ భర్తకి ఇలువ లేదని ఎవరు అనరండి, భర్తకి ఇలువ లేదని నేను ఎవరు అనరు. భర్తకి ఇలువ లేకపోతే సంసారాలు కావు, ప్రపంచం ఉండదు. మీకు పుష్ప ట్రైలర్ ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా అనిపించింది? బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా? బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుంది అనేది అది తక్కువ, అది అనుకోని పని, ఇది జరగని పని. కాదా మరి? కాదంటే కాదు.